హాయ్ హలో ఎవ్రీవన్. సో 14 to 15 years లోపల ఉన్న పిల్లలకి, స్కూల్ ఏజ్ పిల్లలకి వర్కౌట్స్ చేసుకోవాలని, బాడీ కొంచెం డెవలప్ చేసుకోవాలనేసి ఉంటుంది. బట్ వాళ్ళ ఆ ఏజ్లో వెయిట్ లిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్సర్సైజెస్ ఏమైతే ఉంటాయో, నాట్ ఓన్లీ ఇన్ స్టూడెంట్స్, లైక్ స్టూడెంట్స్ అంటే గర్ల్స్, బాయ్స్, ఇంట్లో లేడీస్ కూడా కొంతమంది బయటకు వెళ్ళి కొన్ని వర్కౌట్స్ చేసుకోలేని పరిస్థితులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని హోమ్ వర్కౌట్సే ఉంటాయన్నమాట. మనం వెయిట్ లిఫ్ట్ చేస్తేనే బాడీని బిల్డప్ చేసుకోలేము. స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజ్ కోసం రెసిస్టెన్స్ బ్యాండ్స్ అనేటివి కొన్ని వెయిట్ క్యారీ చేయడం రూపంలో కొన్ని 3 వేరియేషన్స్లో కొన్ని ఉంటాయి, 3 టైప్స్లో ఉంటాయి అన్నమాట. లైట్ వెయిట్, మీడియం వెయిట్, హెవీ వెయిట్ అనేసి ఒక 3 టైప్స్ ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ బ్యాండ్స్ని మనము మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనం ఇంటి దగ్గర ఉండే వర్కౌట్స్ అనేది ఏ బాడీ పార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకోవచ్చు. అలానే సేమ్ లెగ్స్కి, అప్పర్ బాడీకి, అబ్డామినల్కి, చెస్ట్కి, ఆర్మ్స్కి, ఫోర్ ఆర్మ్కి, బ్రిస్ట్కి ప్రతి ఒక్కటి మనము ఇంటి దగ్గర ఉండే ఆ రెసిస్టెన్స్ బ్యాండ్స్ వల్ల మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది ఎలా ఉంటుందో ఒక సెకండ్ మీకు చూపిస్తా. ఓకేసి ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది మనం లెగ్స్కి వేసుకొని స్క్వాట్స్ రూపంలో కానీ, లెగ్స్ సైడ్కి స్ట్రెచ్ చేయడం కానీ, అలాంటివి ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ నాట్ ఓన్లీ దిస్, చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట, మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ మనం తీసుకొని వర్కౌట్స్ టిప్స్ అనేటివి ఎలా చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఏ షోల్డర్కి కానీ, చెస్ట్కి కానీ, ఏ బాడీ పార్ట్కి ఎలా వర్కౌట్ చేసుకోవాలనేది నేను ఈ రోజు నుంచి ఒక్కొక్క పార్ట్కి ఒక 2 ఎక్సర్సైజెస్ అనేటివి పెడుతూ ఉంటాను. ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి కూడా చెప్తూ ఉంటాను. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఇంట్లో ఉన్న లైక్ ఆడవాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి ఇంటి దగ్గర. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్కర్ ఎక్సర్సైజ్. మీరు ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని 12 రెపిటేషన్ కింద 3 సెట్స్ చేయాలన్నమాట. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చి ఫ్రంట్ రైజెస్. దీనికి ఈ మన రెసిస్టెన్స్ బ్యాండ్ని లెగ్కి సపోర్ట్ తీసుకొని మనం చేయాలి. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట డైలీ. కంప్లీట్ చేసుకొని ఇంక బైక్ తీసుకొని ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు నుంచి గేమ్స్ పీరియడ్స్ అనేటివి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మన లంచ్ టైం అయిపోయింది, ఇంతలోనే ఫాస్ట్గా లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇంటికి. నైట్కి 100 grams చికెన్ రైస్తో డే కంప్లీట్ చేసాం.